నమస్తే. స్థానిక ఎన్నికల తొలి విడత ముగిసిన తరువాత కొన్ని ఫలితాలు చూసుకుంటే విచిత్రంగాను, కొద్దిసేపు నవ్వుకునేటట్టుగాను ఉన్నది. పరిస్థితి ఏ తీరైనా కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి సైతం దిగిరాలేదు. కానీ ఓట్ల కోసం మాత్రం భిక్షయాటన మొదలుపెట్టారు. అధికార దుర్వినియోగం చేశారు, ఆర్థిక దుర్వినియోగం కూడా చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచిన వాళ్ళకి ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయలు ఇస్తామనుకుంటూ ప్రభుత్వం ప్రకటించడం, ప్లస్ ఈ స్థానిక ఎన్నికల్ని కొంచెం పర్సనల్గా తీసుకొని అధికార దుర్వినియోగం చేయడం, ప్రజల సమస్యను పక్కన వదిలిపెట్టేసి ఓట్ల కోసం పర్యటన చేసడం. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు, దాన్ని బొందదీసి గొయ్యిలో పెట్టిర్రు. రైతు బంధు అన్నారు, జాడ లేకుండా పోయింది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అన్నారు, ఆ రోజు కూడా ఏదో సాకులు చెప్పి అట్లా కాలయాపన చేసిర్రు. స్థానిక ఎన్నికలు కూడా అదే కాలయాపన చేసిర్రు. ఇప్పుడు మనకు ఒక రీల్స్ స్టార్గా వీడియోలు మాత్రమే చేసుకొని హైలైట్ అయిన ఒక మనిషి గురించి మనం మాట్లాడుకోవాలి. మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు, రీల్స్ చేసే ఈరోజు మంత్రి అయ్యారంటే మీరు నమ్ముతారో నమ్మరు. లాక్డౌన్లో గిరిజనుల ప్రజలకు ఎవరు కూడా ఇప్పటివరకు ఆదుకోని విధంగా మంత్రి సీతక్క గారు ప్రయత్నం చేశారు. గుడ్డ కట్టుకున్నారు, మూటలు మోశారు, వాగులు దాటారు, వంకలు దాటారు, చెరువుల కాలు చేతులు కడుక్కొని గడ్డ మీద కూర్చొని అన్నం తిన్నారు. వానాకాలం వచ్చినప్పుడు కొంచెం మెత్తటి భూముల్లో తీసుకుపోయి కారుని అందులో ఇరికిచ్చేసే కార్యక్రమాలు చేశారు. ఆని చేసిర్రు. దెబ్బకు మేడం గారు బాగానే మూటలు మోస్తున్నారు. మూటలు మోసేందుకు మంత్రి పదవి ఇచ్చేద్దాం అనుకొని ప్రజలు ఇచ్చేసిర్రు. ఇచ్చేస్తే మేడం గారు గెలిచారు. మరి గెలిచి ఏం చేసిర్రు మిత్రులారా అంటే, స్థానిక ఎన్నికల కోసం మేడం గారు ఏడు నగరం పర్యటించడం జరిగింది. పర్యటిస్తే ఘోర పరాజయం. మొత్తం 16 వార్డులు కాంగ్రెస్ పార్టీని బలపరిచిర్రు. లక్షల డబ్బులు ఖర్చు పెట్టిర్రు. అయినా కూడా ఎంత ఘోరంగా బయటికి వెళ్ళిర్రంటే చెప్పలేనంత ఘోరంగా. మీకు ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. ఇక లెక్క ఒకటని పెట్టిర్రు. ఎందుకంటే మంత్రి సీతక్క గారు ఇక ఎన్ని చేశారో మీరు చూసిందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి సీతక్క గారు నియోజకవర్గంలో ఒక మైక్, ఒక కెమెరా పట్టుకొని పోతే చాలు ప్రజల యొక్క దీనస్థితి ఏ విధంగా ఉంది, మంత్రి సీతక్క గారికి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, మనకు అక్కడ స్థితిగతులు అన్నీ అర్థమవుతాయి. ఆనాడు ముచ్చట కాదు, ఈరోజు మంత్రి పదవులో ఉండి ఆవిడ గారు చేసింది ఏంది ములుగు ప్రజలకి అనేది పాయింట్ ఇక్కడ. అయితే మొదటి వికెట్ పడిందని లెక్క ఒకటని వేసిర్రు. విషయాన్ని చూసుకుంటే ములుగు జిల్లా ఏటునాగారం గ్రామంలో సీతక్క 5 సార్లు ప్రచారం చేసింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 5 సార్ల ప్రచారం చేసింది. పాపం ఊరికే పోతుందా? పాపం అసలు కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అమాయకమైన రైతులు, ఈవిడ గారు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ ఉంటే రైతులు ఎదురొచ్చి, మేడం గారు మాకు బోనస్ ఎప్పుడు ఇస్తారండి, ఇట్లా తిరుగుడు బాగానే ఉంది, మీరు మాకు బోనస్ ఎప్పుడు ఇస్తారు రైతులు అడిగితే ఆ రైతుల పైన మేడం గారు కేసులు బనాయిచ్చిర్రు. మళ్ళీ మేడం గారు ఒక కంటి నుంచే సుఖ నీరు గారుస్తారు. సావిత్రి మహానడిని మించిన మేడం గారు ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు అడిగిన వాళ్ళనేమో ఇట్లా పోలీస్ కేసులు పెట్టుడు, మంత్రి సీతక్క కేసులు పెట్టుడు అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ములుగు జిల్లా ఏటునాగరం గ్రామంలో సీతక్క 5 సార్లు ప్రచారం చేసింది. ఏం చేసింది? ప్రజల సమస్యలు తీర్చుడే కాదు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ కాదు. మేడం గారు ఉన్నప్పుడు ఇన్నోవా క్రిస్టా ఉండే. ఈరోజు మొత్తం 4-5-6 క్రూజర్లు, పెద్ద కార్లు, క్రూజర్లు, పెద్ద బంగ్లాలు ములుగుల, వరంగల్ల, హన్మకొండల, హైదరాబాద్ల, రంగారెడ్డిల, ఇంకెంగో ఇండ్లు, చాలా ఇండ్లు ఉన్నాయి. బాగానే అభివృద్ధి జరుగుతుంది. అయితే 5 సార్లు తిరిగిరట. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 3241 ఓట్ల మెజారిటీతో గెలిచిందట. తిరుగులేని రాజకీయం అంటారు. విన్నారా ఎప్పుడన్నా? తిరుగులేని రాజకీయం, నీకు తిరిగే లేదురా, ఏం మెజారిటీ రబాయ్ అన్నట్టుగా చెప్తా ఉంటారు చాలా వరకు. అయితే మీకు ఒకటే చిన్నగా చెప్తా, ఏంటంటే ఏటునాగారం 16 వార్డుల్లో 12 వార్డులు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ అతి కష్టముగా ఎంత 4 వార్డులు మాత్రమే గెలిచిందట. ఓన్లీ 4 వార్డులు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు బయట తిరగడం లేదు, వాళ్ళ మొహం కూడా చూపెట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారన్నమాట. అయితే నేనేమంటున్నా, ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక యువకుణ్ణి బలి తీసుకున్నారు కదా, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినందుకు యువకుడిని బలి తీసుకున్నారు. మంత్రి సీతక్క గారి ముచ్చట్లు మీరు తెలుసుకోవాలి.
ఆవిడగా అన్యాయాలు హరాచకాలు ఇంకా బయటికి పడతాయి. ఇది జస్ట్ హవా మాత్రమే. ఏటు నాగారంలో అంతో కొందరు చైతన్యవంతం అయ్యుర్రు. అక్కడ గెలిచింది లక్ష్మణ్ బాబు గారి యొక్క భార్య. భారీ మెజారిటీ చూశారు కదా, 3,000 పైగా మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క అసలు చాలా బిజీ. ఎట్లా బిజీ అంటే ఇక దేశాన్ని మొత్తం ఒక దగ్గర చేసేంత బిజీ. ఆ మేడం గారు షెడ్యూల్ వేసుకుని 5 సార్లు వచ్చి ఏడు నగరాల్లో ప్రచారం చేస్తే సుక్క ఒక ఓటు కూడా వేయడానికి ఇష్టపడలే ప్రజలు. ఎందుకంటే ఈవిడ గారు గెలిచి హైదరాబాద్లో ఉంటుందట. గెలిచినప్పటి సంధి మొన్ననే స్థానిక ఎన్నికలప్పుడు మాత్రమే మేడం గారు అక్కడికి వెళ్ళారంట. ఒక్క గుంతను కూర్చోలేదు, ఒక్క గిరిజన ప్రజలకు ఒక ఇండ్లు కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ. మీరు చూసుకుంటే అది కూడా ఒకరోజు గ్రౌండ్ రియాలిటీ మొత్తం చెక్ చేద్దాం. కానీ మంత్రి సీతక్క గారికి మంచి టైం వచ్చింది. ముళ్ళ మూట సదురుకొని వెళ్ళిపోవాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చింది. వెళ్ళిపోతారు కూడా. పాపం ఎవరిని వదలదు, కర్మ కూడా ఎవరిని వదలదు. ఎంత ఘోరానికి ఎంత నీచానికి పాల్పడ్డారంటే అడిగిన రైతులపైన కేసులు పెడతారట మంత్రి సీతక్క. అసలు రంగు బయటపడింది మేడం సీతక్క గారిది. ఆవిడ గారు ప్రజలను ఆదరించేటోళ్ళు, గిరిజనుల్ని ఆదుకునేటోళ్ళు, మూటలు మూలే మోసి మీరందరూ ఫ్యాన్ అయ్యారు కావచ్చు. సింపతి గేమ్ చేసుకున్నది మేడం. ఒక చిన్న డ్రామా ప్లే చేసింది. వరదలు వచ్చినప్పుడు ఒక కంటి చుక్క నీరే గార్చింది. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మంత్రి సీతక్క గారు ఎందుకు పోలే? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ముగ్గురు కొట్టుకోబోయారు. మరి ఈరోజు ఎందుకని హెలికాప్టర్ తీసుకుపోలే మరి ఆడికి? మంత్రి సీతక్క గారు ఈ ములుగు ప్రజల్లో మంత్రి సీతక్క ఉన్నన్ని రోజులు ఆ ములుగు ప్రజల బ్రతుకులు మారవు. ఆ ములుగు ప్రజల యొక్క గోసలు మారవు. వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఉపాధులు దొరకవు, ప్రభుత్వ సంక్షేమాలు అందవు, ప్రభుత్వ ఫలాలు అందవు, ఏది కూడా జరగదు. వీళ్ళు కుదరనియ్యరు. మరి మంత్రి సీతక్క గారికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఫండ్స్ ఇచ్చారు. మరి మేడం గారు రోడ్లు వేయచ్చు కదా, ఆ పైసలు ఏం చేసిర్రు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొంత ఫండ్ ఇచ్చింది నియోజకవర్గాలకు, మరీ అంత కాకుండా అంతో కొంత ఇచ్చింది గెలిచినందుకు. మరి ఆ ఫండ్ ఏం చేసిర్రు? ఒక గిరిజన గూడాలకు పోయిన ఏమన్నా రూట్ వేసారా? అక్కడ పోయినా కూడా ఏ గిరిజన గూడాల్లో పోయినా కూడా కొంచెం కేసీఆర్ అభివృద్ధి అవుపడుతుంది తప్ప సీతక్క తట్టను మట్టు పోసినట్టుగా కనబడదు. అందుకనే ముళ్ళ మూట సర్దుకునే టైం దగ్గరకు వచ్చింది మంత్రి సీతక్క. దయచేసి మీరు సర్దుకొని వెళ్ళిపోతారా, లేకుంటే ఒక వికెట్ పడింది ఇంకా 2-3 వికెట్ల దాకా వేచి ఉంటారనేది ఇక మీకే వదిలేస్తున్నాం. మంత్రి సీతక్క మాత్రం ఇది సరైన గుణపాఠం అని చెప్పుకోవాలి.